టొమాటోలు అట్లా ఎలాడగట్టినట్టు ఉన్నాయన్నమాట. ఈ ఆకులు కూడా చక్కగా వండుకోవడానికి పనికొస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే ఒకసారి. ఫ్రెష్గా ఇట్లా వచ్చింది. ఇదేమో పెద్ద ఉల్లిపాయ అంత వచ్చింది. ఇక్కడ పువ్వు వచ్చింది, ఇటు సైడ్ నుంచి మొత్తం అన్నీ మళ్ళీ అట్లా ఫ్లవర్ లాగా షేప్గా వచ్చేస్తున్నాయండి. ఆగవే, నన్ను మాట్లాడినవే. ఒకటే మొత్తుకుంటుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పైన కొంచెం తోట పని చేసుకుంటూ కూరగాయలు కొన్ని ఉన్నాయండి, అవి కోసుకుందాము. కళ్ళల్లో ఎండబడుతుంది డైరెక్ట్గా. కొంచెం ఎర్లీగా రాకపోతేనేమో పని చేసుకునే టైం ఉండట్లేదు అనమాట. అందుకని ఎర్లీగా వస్తేనేమో ఈ ఎండ కష్టం. ఆగవే, నన్ను మాట్లాడినవే. ఒకటే మొత్తుకుంటుంది పిచ్చుక. సో ఇవాళ అయితే హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని తోట పనులు చేస్తున్నాను. అలాగే మన ఈ పర్పుల్ క్యాలీఫ్లవర్ కూడా మళ్ళీ వస్తుందండి, అది కూడా చూపిస్తాను. ఇంకా కొన్ని రకాల కూరగాయలు కోసుకుంటూ ఏం చేస్తున్నాను ఇవాళ అనేది చూపిస్తా వీడియోలో. ముందైతే చూస్తున్నారు కదండి, టొమాటోలు. ఉట్టి టొమాటోలు అట్లా ఎలాడగట్టినట్టు ఉన్నాయన్నమాట, ఆకులు ఏం లేకోకుండా. సో ఇవి కోసుకుంటూ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. ఇదిగోండి, ఈ మొక్క ఉంది కదండి, మొత్తం అంతా కొమ్మలన్నీ పాడైపోయినాయి. కానీ ఇక్కడ నుంచి మనకు చిగురు వస్తుంది. ఇదంతా కాయలు కోసుకుని దాన్ని జాగ్రత్తగా ఆ కొమ్మను కట్ చేసుకుని, అంటే ఆ కొమ్మను ఒకటి సేవ్ చేసుకుని మనం మంచిగా మిగిలిన అంతా హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఫర్దర్గా మొక్క అనేది మంచిగా పెరుగుతుంది, బాగుంటుంది. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. ఇక్కడికి ఈ కాయలు కొయ్యాలనుకోండి, ఇప్పుడు ఇది పెరుగుతుంది అనమాట మనకి. ఇక్కడ కూడా అట్లా చిగురు వస్తుంది. అలా చూసుకుని ఇదిగోండి, ఇంకా వేరే మొక్కలకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. అవి ఎండిపోయినాయి కదా అని తీసేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇది ఉంది కదండి, చక్కగా చిగురు వచ్చేస్తుంది. ఇంకా వేరే మొక్క కూడా చూపిస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ మొక్క చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇది చిగురు వస్తుంది కదా, అలాగే ఇదిగోండి ఇక్కడ చిగురు వస్తుంది. ఈ అన్వాంటెడ్ కొమ్మల్ని కట్ చేసామనుకోండి, అది మనకి గ్రోత్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ముందైతే ఈ టమాటోల్ని కోసేసుకుని, కొంచెం ఎక్కడన్నా పచ్చికాయలు అట్లా ఉన్నా కూడా కోసేయండి, ఇబ్బంది ఏం లేదు. అంటే దోరగా ఉన్న కాయలు, మొక్క మంచిగా పెరుగుద్ది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీని టిప్స్ ఎండిపోయినాయి, మొత్తం ఆగమైపోయింది. దీన్ని ఇలా కట్ చేసుకుంటే బెటర్. ఇదిగోండి, ఇప్పుడు ఇది మంచిగా పెరుగుద్ది అనమాట మనకి. చూస్తున్నారా, దీనికి ఇక్కడ ఇదంతా చిగురు ఉంది కదా, అట్లా. ఇవన్నీ కూడా టమాటాలు ఉన్నాయి. ముందైతే ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. కొన్నిటికి అసలు చిగురులే లేవండి. ఇలాంటివి ఏంటంటే చూద్దాం, ఒక 2 రోజులు 4 రోజులు అట్లా వదిలేసి చూద్దాము. వస్తే సరే, లేకపోతే ఇంకా కుండీ ఖాళీ చేసేసుకుని మళ్ళీ మనం వేరే మొక్కలు పెట్టుకుంటే బెటర్ అండి. ఇంకా అక్కడ వరకు అయిపోయిందండి క్లీనింగ్. సో వంకాయలు ఉన్నాయి కొన్ని. ఇదిగోండి, ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ ఉంది. ఇది కొంచెం ఒక్క రోజు ముందు, 2-3 రోజుల ముందు కొయ్యాల్సింది. ఇదిగోండి, ఈ ఆకులు కూడా చక్కగా వండుకోవడానికి పనికొస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే ఒకసారి. ఫ్రెష్గా ఉంటాయి కదా. ఈ క్యాబేజీ చిత్రం చూడండి, ఇది ఒక డిఫరెంట్ క్యాబేజీ. అంటే ఇక్కడ పువ్వు వచ్చింది, ఇటు సైడ్ నుంచి మొత్తం అన్నీ మళ్ళీ అట్లా ఫ్లవర్ లాగా షేప్గా వచ్చేస్తున్నాయండి. అంటే మరి అది ఉంటుందా ఉండదా అనేది తెలియదు. మనం ఇప్పుడు అది వదిలి కొయ్యటం కూడా కష్టమేనేమో అనిపిస్తుంది. వచ్చిందిలేండి, కానీ ఇదిగోండి ఊడిపోయింది చూసారా, అవతలేపునంతా కరెక్ట్గా. ఇదిగోండి ఇట్లా మళ్ళీ ఫామ్ అవుతున్నాయి. మరి అది ఉంటాయా వస్తాయా లేదా అనేది తెలీదు. కాబట్టి ట్రై చేశాను, చూద్దాం. అవతలేపున అంతా ఉంది బాగా. ఇంకా ఇది క్యాబేజీ చిన్నగానే వచ్చింది, ఇంక ఇది అయిపోయిందిలేండి. కట్ చేసి చూపించా కదా పోయినసారి, భలే ఉంది కదా, షార్ట్స్లో పెట్టాను.
ఇదిగోండి పైన తీసేస్తే చక్క ఫ్రెష్గా ఇట్లా వచ్చింది. ఇదేమో పెద్ద ఉల్లిపాయ అంత వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఒక క్యాలీఫ్లవరు, ఇదైతే చుట్టూ ఉంచాను. క్యాలీఫ్లవర్లు అయితే రావట్లేదండి, బ్రోకోలీ వస్తున్నాయి కానీ క్యాలీఫ్లవర్లు అయితే రావట్లా. బట్ ఏంటంటే సరే కుండీ ఖాళీగానే ఉంది కదా అని ఉంచా. మీకు ఇక్కడ ఒక మొక్క చూపిస్తానండి, ధనియాలు. అంటే మనకేంటంటే 100% ఆర్గానిక్ ధనియాలు అని చెప్పొచ్చు. ఇంక ఇవి మార్కెట్ నుంచి కొని వేసిన విత్తనాలు కనుక, ఇప్పుడు దీని నుంచి తీసుకుని కనుక మనం కొత్తిమీర వేస్తే ఇంక ఇవి 100% ఆర్గానిక్ కొత్తిమీర అవుతుంది. విత్తనాలు దగ్గరకు ఉన్నాయండి, విత్తనాలు చూపిస్తా చూడండి. ఇలా తీసుకుని ఫ్రెష్వి ఇలా నలిపేసి ఒకసారి చూపిస్తూ ఉండండి. ధనియాలు ఇదిగోండి, చూసారా చక్కగా ధనియాలు ఫ్రెష్గా కోసిన ధనియాలు అనమాట. వీటిని ఇలా నోట్లో వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుందండి తినడానికి. ఇవి ఊరికే సరదాగా ఎన్ని వస్తున్నాయో కోస్తాను, అంటే మనకి కొంచెమన్నా గింజలు కలెక్ట్ అవుతాయేమో చూద్దాము. చాలా వరకు పూతంతా వేస్ట్ అయిపోయిందండి. ఇవి ఆల్రెడీ రాలి అక్కడొక మొక్క కొత్తిమీర మొలుస్తుంది. సో ఇవైతే జాగ్రత్త చేస్తా ముందు. ఇంతవరకు ఎన్నన్నా రానివ్వండి, ఒక 20 గింజలు రానివ్వండి, 30 గింజలు రానివ్వండి, గుర్తుగా ఒక దగ్గర వేస్తాను. చూద్దాం. ఇవ్వండి మొత్తం ఇవి వచ్చినాయి అనమాట. కొంచెం చూస్తున్నారు కదా, ఇవి వచ్చినాయి. వీటిని మళ్ళీ ఇదే కుండీలో కొంచెం మట్టి బాగు చేసి వేసేస్తానండి. కొంచెం మధ్యలోకి బద్దల్లాగా చేసుకుని ఇక్కడ వేసేస్తున్నానండి. కొంచెం గుర్తుగా ఏదో అదొక సరదా. మన చిన్న ములగ చెట్టు ఫస్ట్ టైం కాసింది ఇది. ఇక్కడ కట్ చేశాను, కట్ చేస్తే ఈ కొమ్మలు వచ్చినాయి. ఇది చిన్నగా ఉంది, ఇది ఉంచేద్దామా? లేదండి కోసేద్దాం. ఇవ్వండి ముదిరిపోతున్నాయి, కోసేసి మొక్కలు ఏదైనా ట్రిమ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇంకా ఎండలు ముదరలేదు కనుక ఈ టైంలో చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఇక్కడ కట్ చేసుకోవచ్చు. అంటే చిగురు లేని కొమ్మలు, చిగురు ఉన్నాయి కాదు, ఇదిగోండి వీటికి చిగురు లేదు కదా, ఇవి ఇట్లా కట్ చేస్తాను. కాకపోతే కటర్ మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను ఓన్లీ కత్తిరి తెచ్చాను కనుక కట్ చేయట్లా. ఇదిగోండి 6 కాయలు వచ్చినాయి ఫస్ట్ టైము. ఇంక ఇది మన తీగ టమాటో, చెర్రీ టమాటో నెలండి, కాస్త బాగానే ఉంది, ఉంచుదాము. ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఇవైనా మనకి కాస్తాయి, కనీసం కాపాడుకుంటే. ఇంకా చెర్రీ టమాటాలు అయితే చాలా చాట్లు ఉన్నాయి, కాస్తున్నాయి. కొద్దాం ముందైతే అవి. ముందైతే మీకు ఈ మొక్క చూపించాలి. ఇది బ్రోకోలీ. చాలాసార్లు మనం దీని నుంచి పక్కన పువ్వులు వస్తున్నాయని చెప్పి చాలాసార్లు కోసుకున్నాం, మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఇంకా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇది చూస్తున్నారా, బుడ్డిగా ఆవాలకు వస్తే చూసారా, ఇవి చూపించాలన్నా నాకు భయం వేస్తుంది. అంటే వేరేలాగా కాదు, ఒకటి అనవసరంగా తెంపామనుకోండి మళ్ళీ ఒక విత్తనం వేస్ట్ అయిపోద్దాం అనిపిస్తుంది. ఈ పక్కన ఇట్లా కడల్లాగా వస్తున్నాయి కదండి, ఇవి పెద్దగా అవుతాయి, ఆవాల్లాగా వస్తాయి అన్నమాట వీటి విత్తనాలు. ఇంకా వీటి నుంచి మనం నెక్స్ట్ టైంకి విత్తనాలు కలెక్ట్ చేసి పెట్టుకుంటే సీజన్ ముందు నాటుకోవాలన్నమాట. ఇవి మనకి చలి ఉన్నప్పుడే వస్తాయి, అంటే మన వెదర్కి చలి ఉన్నప్పుడే వస్తాయండి. ఇంకా అవతల మడిలో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే మన క్యాలీఫ్లవర్ అండి, పర్పుల్ క్యాలీఫ్లవరు. సో అవి ఇంకా పెరుగుతున్నాయి. ప్రత్యేక గార్డెన్లో చాలా చోట్ల చెర్రీ టమాటోస్ ఉన్నాయండి, అవి కోసేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి. ఇంకా చూస్తే కనుక అక్కడ మీకు లాస్ట్లో ఒక మొక్క కనిపిస్తుందా, బొప్పాయి చెట్టు అవతల ఆ కుండీలో కార్నర్లో ఆ మొక్కకు ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి, అన్నీ కోసేస్తానండి. ఇంకోటి మనం రోజు గార్డెన్లో ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన పనులు ఇట్లాంటి ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, ఏమైనా కాపురాని ఉంటే మొక్కలు అవి తీసేయటము. ఇవి చేసుకుంటే ఏంటంటే అండి, అన్వాంటెడ్ కొంచెం చూడంగానే పైకి వచ్చినప్పుడు మనకి గార్డెన్ నీట్గా కనిపించింది అనుకోండి, ఇంట్రెస్ట్గా పని చేయాలనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు నాకు ఒక్కోసారి టైం లేనప్పుడు
మరి బిజీగా ఉన్నప్పుడు వదిలేస్తాను అనుకోండి. కానీ ఒక్కటేసారి ఏంటంటే అప్పుడు వదిలేస్తే బర్డెన్ లాగా అనిపిస్తాము, ఇంత పని చేయాలా అనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే చక్కగా హ్యాపీగా గార్డెన్ చూడడానికి ప్లెజెంట్గా అనిపిస్తుందండి. మనకు కూడా పని చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎక్కడెక్కడ అన్వాంటెడ్ థింగ్స్ తీసేసుకోవటం, ఏదన్నా ఇట్లా మొక్కలకు సపోర్ట్ ఇవ్వడానికి ఏదన్నా అవసరం ఉంటే వాటిని కట్టుకోవటం, ఇవి ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇవి చెర్రీ టమాటా మొక్కలు చాలా ఎక్కువైపోయినాయండి గార్డెన్లో. సో తీసేస్తున్నాను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇందులో 2-3 మొక్కలు ఉన్నాయి. ఒకటి ఎండిపోయి ఇట్లా, ఒకటి బాగుండి అలా ఉంటే ఏంటంటే అనవసరంగా ఒక మంచిగా అనిపించదు అనమాట. సో తీసేస్తున్నానండి. అంటే ఎలాగో చాలానే ఉన్నాయి, అందుకని చెప్పి తీసేస్తున్నాను. ఇందులో ఏదన్నా వేరే పాదు మొక్కలు పెడదాము అని చెప్పి తీసేస్తున్నానండి. ఇది అసలు ఎటో పోతుంది, కాయలు ఉన్నాయి. ఈ పచ్చికాయలన్నీ కోసుకోవచ్చు. దీనికి తాళ్ళు అటు చుట్టూ ఇటు చుట్టేసి చిక్కులు పడిపోయినాయి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నాకు ఇవాళ సరిపోద్ది, పొద్దు చీకటి అయిపోద్ది. బంతి కొమ్మలు అయితే మాత్రం కట్ చేసినవి అస్సలు పడేయద్దండి. మరి వాటిని కంపల్సరీ మళ్ళీ ఎరువులోనే వేసుకోండి. పేరు పురుగుని వాటిని నివారించే గుణం ఉంటుంది అన్నమాట బంతికి. సో వాటిని అయితే పడేయద్దు. నేను తోట పనులు పడ్డానంటే మళ్ళీ ఈ పని మర్చిపోతాను. ఇదిగోండి, ఇది హార్వెస్ట్ ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఇక్కడ ఒకటి కోసాము, ఈ పక్కన ఇక్కడ ఒకటి కోసాము, ఇక్కడ ఒకటి కోసాము, ఇది ఇప్పుడు కోసాము. సో ఇవేమవుతుంది అంటే అండి, ఈ సైజులో కోయలేదు అనుకోండి, ఇక్కడ బాగా ఇట్లా ఓపెన్ అయిపోయినట్టుగా అట్లా అయిపోతుంది, బాగోట్లేదు. ఇదిగోండి చెర్రీ టమాటాలు అయితే ఇంకా కొయ్యాల్సినవి ఉన్నాయి, లైటింగ్ తగ్గిపోతుంది అని చూపిస్తున్నాను మీకు. క్యాబేజీ 2 రకాలు, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, టమాటాలు, ఏదో 4 వంకాయలు వచ్చినాయి అన్న పేరుకి వచ్చినాయి. ఇంకా ములక్కాయలండి వాళ్ళకైతే ఇది. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే కోయట్లేదు. హార్వెస్ట్ అయితే ఆపేసానండి. ఇప్పుడు మొత్తం చేసాం కదా పని, ఇదంతా కొంచెం ఒకసారి క్లీన్ చేసేసుకొని, కొన్ని కుండీల్లో మట్టి ఆరిపోయినట్టు అనిపిస్తుంది, వాటికి మాత్రం వాటరింగ్ చేసుకోవాలి. అయితే నీళ్ళు పట్టేటప్పుడు ఊరికే అన్నిటికీ పట్టేసేయద్దండి, తేమ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనం చూసుకుని మట్టి తేమగా ఉందనుకుంటే అసలు అవసరం లేదు, డ్రై అయితేనే వాటర్ కావాలి. అట్లా మనం చూసుకున్న అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. ఇంకా ఆ పని బ్యాలెన్స్ ఉంది, ఒకసారి ఊడి చేసుకున్న పని చేసుకోవాలి. మరి ఈరోజు వీడియో ఇదండి. తోట పని ఎప్పటికప్పుడు చేసుకుంటే, అంటే కూరగాయలు పండించడం అనేది ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ తినటం కోసమే కాదండి, మన ఆలోచన విధానమే మారిపోతుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక పాజిటివ్ ఇది పెరుగుతుందన్నమాట. సో వీలైన వాళ్ళు ఏదైనా కొంచెమైనా ఒక 4 పుదీనా కొమ్మలు పెట్టి వాటినైనా పెంచుకోండి. ఏదో ఒక రకంగా మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.